హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎంత స్పెషల్ అంటే ఆర్జీవి గారికి పక్క నుండి మీడియా అందరికీ సరైన సమాధానం చెప్పి చివరికి పోలీసులు కూడా ఆ మాట దాటి వెళ్లకుండా కంట్రోల్ చేసి మీడియా మొత్తంతో శబాష్ అనిపించుకొని అట్ ద సేమ్ టైం ఎన్ని లాజిక్స్ ఉంటే అన్ని లాజిక్స్ తీసి ఆర్జీవి గారు కేసు నుంచి బయటకు తీసుకొచ్చారు డాక్టర్ బాలా గారు. అటువంటి ప్రముఖ వ్యక్తితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నాం. సార్ బాలా గారు నమస్కారం. నమస్తే. నమస్తే సార్. ఏంటి, ఎలా మీ జర్నీ ఏంటి, ఆర్జీవి గారి దాకా ఎలా? అంటే జనరల్గా ఆర్జీవి గారు ఎప్పటి నుంచో పరిచయం అండి. బట్ ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఇలా ఇల్లీగల్గా కేసెస్ పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్, పోస్ట్ మీద కేసులు పెట్టడం ఎంతవరకు అసలు పోస్ట్ పెట్టానో లేదో కూడా క్లారిటీ లేదు. వాళ్ళు చూపించే పోస్ట్ ఐడి ఏదైతే ఉందో రీసెంట్గా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. పోలీస్ వాళ్ళ పేర్ల మీద లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ల పేర్ల మీద ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, సెలబ్రిటీస్ పేర్ల మీద ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డబ్బులు అడగడం, లేకపోతే రకరకాల పోస్టులు పెట్టడం, ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం మనం. సో మాకు కూడా డౌట్ వచ్చింది ఏంటంటే అసలు ఈయన ఇప్పుడు మీరు ఒక పోస్ట్ పెట్టారంటే అది మీ బుక్ లో ఉండాలి, డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు మీ బుక్ లో లేనిది బయట పబ్లిసిటీ అవుతుందంటే మీ పేరు మీద సిమిలర్ గా ఉన్న ఎవరో ఒకరు పోస్ట్ తయారు చేసి పెట్టుండాలి. కాబట్టి అంటే టెక్నికల్ ఎందుకు మాకు ఆ డౌట్స్ వచ్చిందంటే బికాస్ మేము ఒక నార్మల్ పర్సన్ గా కాకుండా టెక్నికల్ గా కూడా మాకు కొంచెం సైబర్ క్రైమ్స్ మీద అండ్ సైబర్ సెక్యూరిటీస్ మీద అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ మీద టెక్నాలజీ మీద అవగాహన ఉంది కాబట్టి దెన్ మాకు డౌట్ వచ్చింది, ఇది కరెక్ట్ కాదేమో, అసలు ఈ పోస్ట్ నిజంగా ఆయన పెట్టలేదు అన్నప్పుడు మరి ఏ విధంగా ప్రైమా ఫేసి తీసుకున్నారు, అసలు పోలీస్ వాళ్ళు ఏ విధంగా కేసు కట్టారు. ఎందుకంటే ఒక వ్యక్తి కంప్లైంట్ తీసుకొని వెళ్తే వాళ్ళని నాన్నకి హింస పెట్టి కానీ కంప్లైంట్ కట్టరు బేసిక్ గా. అలాంటిది ఇదేంటి ఎప్పుడో 1 year బ్యాక్ అంటున్నారు, ఇప్పుడేమో పొలవమని వరుస పెట్టి ఎఫ్ఐఆర్లు కడుతున్నారు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అని కొంచెం ఆయనకు కూడా డౌట్ వచ్చి డిస్కస్ అంటే 2-3 days ముందు నుంచి అంటే ఫస్ట్ ఆయనకు నోటీస్ వచ్చిన తర్వాత ఆయన దానికి టైం కావాలని చెప్పి ఫస్ట్ కోరడం జరిగింది. ఎందుకంటే ఆయన తెలియదు కదా ఏం జరుగుతుంది. లెటర్ వచ్చిన తర్వాత దానికి ఆన్సర్ అయితే చెయ్యాలి కదా ఏదో ఒకటి. సో ఆయన ఒక లా బైండింగ్ సిటిజన్ కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆన్సర్ చేసి నాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి అని అడిగారు. దెన్ సబ్సిక్వెంట్ గా మళ్ళీ వాళ్ళు సెకండ్ ఆ రిప్లై లెటర్ కి కూడా కోట్ చేసుకుంటూ రెఫర్ చేస్తూ ఇంకో నోటీస్ పంపించారు, 25th హాజరవ్వండి అని చెప్పేసి. ఇన్ ద మీన్ టైం ఆయన ఇంకా డిస్కషన్ చేసుకోవాల్సిన వాళ్ళతో అందరితో డిస్కషన్ చేసుకుని నాతో కూడా డిస్కషన్ చేసిన తర్వాత మేము 2-3 days దాని మీద మొత్తం అంతా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఇవన్నీ ఫాల్స్ అండ్ ఫ్యాబులస్ ఎఫ్ఐఆర్స్ పెడుతున్నారు, బేసిస్ లేకుండా పెడుతున్నారు అండ్ ప్రైమా ఫేసి లేకుండా పెడుతున్నారు అని మేము ఒక కన్క్లూజన్కి వచ్చాం. ఎందుకు కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఇప్పుడు పోస్ట్ ఇప్పుడు మేము వీళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరైనా దానికి ఎన్క్లోజర్స్ అనేది ఇవ్వాలి. అవును. ఎందుకు ఎన్క్లోజర్స్ ఇవ్వాలి అంటే యూర్ కాలింగ్ ఫర్ కోఆపరేట్ ద ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమన్నప్పుడు అలిగేషన్స్ ఏంటని చెప్పాలి కదా. సమ్వాట్ అసలు అలిగేషన్స్ కి దానికి సంబంధించిన థింగ్స్ కూడా చెప్పాలి కదా. చెప్పకుండా ఏం చేయకుండా మీ మీద అలిగేషన్స్ వచ్చేసి మీరు వచ్చి ఆన్సర్ చేయండి అంటే ఏం ఆన్సర్ చేస్తాడు ఆయన? అంటే బేసికల్ గా ఎలా ఉంటుందంటే సార్ మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది. విలేజెస్ లో ఏమంటుందంటే ఫస్ట్ పోలీస్ దగ్గర నుంచి ఫోన్ రాగానే టెన్షన్ పడిపోయి ఫస్ట్ పరిగెట్టేస్తారు. ఒక లాయర్ ని కన్సల్ట్ అవ్వాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, తెలియదు అలాగే అనుకొని చేసి ఉంటారంటారా? కూడా ఎంత సిల్లీగా చేయటం అంటే ఒకటండి. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి తెలిసింది అంటే ప్రొరగేటివ్ పవర్, నా దగ్గర పవర్ ఉంది, నేను ఏమైనా చేయొచ్చు అన్నది వాళ్ళకి తెలిసింది. అందులో పోలీస్ వాళ్ళలో కూడా కొంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు, అంటే కొంచెంమంది రూల్ ఆఫ్ లాని పాటించే వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత లాని ఎక్కువగా చదువుకొని నేర్చుకొని అకాడమీలోకి వెళ్ళి దాని గురించి ఎక్కువ బాగా ఇచ్చేసి ప్రాక్టీస్ లో ఇంప్లిమెంట్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరు అనేసి కాదు, కొంతమంది ఉన్నారు. సో ఈ ప్రభుత్వాలు కూడా ఏం చేస్తారంటే మారిన ప్రతిసారి అలాంటి వ్యక్తుల్ని చూస్ చేసుకొని వేసుకుంటూ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఏరియాస్లలో. ఎందుకోసం అంటే వాళ్ళు చెప్పినట్టు చేసేయాలన్న అంటే రూల్ ఆఫ్ లా ఇంకా తర్వాత సెకండరీ ఏముందిలే చేసేస్తారు. కోర్టులో వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన పీపీలు ఉంటారు, పీపీలు చూసుకుంటారు, కేసు నడుస్తుంటది, అంతా డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ ఇప్పుడు దాకా మీడియా ప్రొజెక్ట్ చేసిన ఏ కేసులు కూడా కన్క్లూజన్ ఇప్పుడు దాకా ఈ రోజు మీడియా ఇవ్వాల. ఎందుకని అంటారు? ఎందుకని అంటే మీడియాకి అది అవసరం, కన్క్లూజన్ మీడియాకి అవసరం లేదు కదా. మీడియాకి కావాల్సింది ఏంటి? టీఆర్పీ రేటింగ్. అసలు ఇంకోటి ఏంటంటే మీడియా వాళ్ళు కూడా వాళ్ళ సెల్ఫ్ రిస్ట్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది, ఈవెన్ మీడియా ఎథికల్ కోర్ట్స్ చెప్తాయి, జర్నలిస్ట్ ఎథిక్స్ కోర్ట్స్ చెప్తాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ పాటించేది ఎవరు? ఎందుకని సార్? అంటే లా అండ్ ఆర్డర్ అంటే రెస్పెక్ట్. నేను మీకు వచ్చిన మీడియా హౌసెస్ లో ఇప్పుడు దాకా పిఎఫ్ ఈఎస్ఐ డిపార్ట్మెంట్ ఒక్క రోజన్నా రైడ్ చేశారా?
చేయలేదు. ఎందుకని చేయలేదు? ఏమో నాకు తెలియదు. మావి కూడా చాలా పీఎఫ్‌లు అలాగే ఛానల్స్‌లో బ్లాక్ అయిపోయి ఉన్నాయి. పీఎఫ్, సోషల్ సెక్యూరిటీస్ మీద వీళ్ళు సొసైటీ మీద పోరాడుతున్నారు కదా మీడియా ఛానల్‌లో. అవునవును. నిజంగా వాళ్ళ సోషల్ సెక్యూరిటీ గురించి ఎవరైనా పోరాడుతున్నారా? ఆయన పనిచేసే ఎంప్లాయీస్ గాని? లేదే. దెన్ ఆ! సో మీరు ఒక చోట తప్పు ఉందని చూపించినప్పుడు మీ దగ్గర ఉన్న తప్పుని మీరు సరిదిద్దుకోవాలి కదా! హ్మ్. మీరు అదెందుకు సెల్ఫ్ ప్రొక్లమేషన్ చేసుకోలేకపోతున్నారు? అంతెందుకు సార్. ఆఫర్ లెటర్‌లు కూడా ఇవ్వరు ఛానల్స్‌లో. ఎగ్జాక్ట్‌లీ అండి. నేను అదే ఆ! అంటున్నా. ఆ! ఇప్పుడు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ! సో ఇవన్నీ ఎక్కడ సెటరేట్ అవుతాయంటే ఎవరో ఒకరు దీని మీద యాక్షన్ తీసుకుంటే గానీ సెటరేట్ అవ్వవు. హ్మ్. సో అలానే రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఏమనుకున్నారంటే ఆర్‌జీవి గారు ఇవంతా కరెక్ట్ కాదని డిసిషన్ తీసుకుంటాం. మేము ఒక రిప్లై నోటీస్ పంపించాం. ఓకే. ఆ రిప్లై నోటీస్‌లో మేము రాయడం ఏం జరిగిందంటే మాకు టైం కావాలి ఒక 2 వీక్స్ కొంచెం పనులున్నాయి కాబట్టి. హ్మ్. దెన్ ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము మీకు కోఆపరేట్ చేస్తాము. ఇవి ఇప్పుడు అంత సీరియస్ అఫెన్సెస్ కాదు. ఓకే. ఆ! హీనియస్ అఫెన్సెస్ కాదు. సో కాబట్టి 2 వీక్స్ టైం ఇవ్వండి. 1 వీక్ ముందు ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని బట్టి మేము షెడ్యూల్స్ చేసుకుంటాము అని చెప్పేసని చెప్పడం కోరడం జరిగింది. హ్మ్. దాంతో పాటు మేమేం అడిగామంటే మీకు అర్జెన్సీ ఉంటే హ్మ్. వర్చువల్ ఇన్వెస్టిగేషన్ చేయండి. యెస్. హైబ్రిడ్ సిస్టమ్ యూజ్ సిస్టమ్ చేసుకోండి తీసుకున్నా. అని చెప్పేసని అడిగాం. దాంతో సుప్రీం కోర్టు, హైకోర్టు కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల దానికి సంబంధించిన వర్షన్స్‌ని డిస్కషన్ చేయడం జరిగింది. ఆ! ఓకే. ఆ కేసెస్‌ని కూడా రెఫర్ చేసాం మేము. ఓకే. ఓకే. రెఫర్ చేసి మీరు టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎంకరేజ్ చేయండి ఇలాంటివన్నీ చెప్పి నోటీస్‌లో ఎలాబొరేట్‌గా రాసాం. అంటే ఇలాంటి దాన్ని కూడా మీరు ఎలాబొరేట్‌గా రాసింది ఎందుకంటే ఎంకరేజ్ చేసి మీరు ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసుకోండి. హ్మ్. టైం వేస్ట్ చేయడం ఎందుకు? ప్రజల యొక్క టైంని వేస్ట్ చేస్తారు ఎందుకు? ఆర్టికల్ 21ని వైలేట్ చేయడం ఎందుకు? ఓకే. ప్రతి ఒక్కడికి ఈ రోజు పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు పరుగో లైఫ్‌లు ఉన్నాయి. హ్మ్. ఇదివరకు రోజులు అంత ఖాళీగా లేవు. యెస్. సో అప్పుడెప్పట్లో సీనియర్స్ ఎవరో చేశారు, కన్వెన్షనల్‌లో మేము కూడా అట్లే చేసుకుంటూ కూర్చుంటాం. అది కుదరదు. అప్పట్లో ఫ్రీ టైం ఉన్నింది కాబట్టి అందరు తీరిగ్గా పోలీస్ స్టేషన్‌కి వచ్చి కూర్చొని మీరు చెప్పే కబుర్లు గాని, లేకపోతే అడిగే క్వెషన్‌లకు గాని ఆన్సర్‌లు ఇచ్చేంత టైం ఉన్నింది. ఈ రోజు లేదు కదా అంత. హ్మ్. వాళ్ళ లైఫ్‌ని కూడా చూసుకోవాలి కదా! దాన్ని బ్యారేజ్ చేసుకొని సీరియస్ అఫెన్సెస్‌లో ఇలా పాటించమని మేము కూడా చెప్పట్లా. హ్మ్. హీనియస్ అఫెన్సెస్, సీరియస్ అఫెన్సెస్, ఎకనామికల్ అఫెన్సెస్ ఇలాంటివి మీరు యూ హావ్ రైట్ యూ కెన్ గో. హ్మ్. బట్ ఇలాంటి సోషల్ మీడియాకి సంబంధించిందో లేకపోతే ఎవరో ఏదో తిట్టారు, మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న విషయంలోనో లేకపోతే ఇంకోటో ఇలాంటి విషయాలలో కాదు కదా! సార్ థాంక్ యూ. థాంక్ యూ థాంక్ అండి. యూ సో మచ్.